Hi, hello everyone. Today we are discussing about lip pigmentation. లిప్ పిగ్మెంటేషన్ రావడానికి గల కారణాలు, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, ట్రీట్మెంట్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. లిప్ పిగ్మెంటేషన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్లీ జెనెటికల్గా రావచ్చు, అండ్ సన్ ఎక్స్పోజర్ వల్ల రావచ్చు, అండ్ ఎక్కువగా లిక్ చేయడం వల్ల, లిప్ని ఇలా లిక్ చేయడం వల్ల, అండ్ పూర్ లో ప్రైజ్ ఉన్న కాస్మెటిక్స్ అనేవి లిప్స్టిక్స్ వాడటం వల్ల కూడా మనకి ఏంటి అంటే లిప్ పిగ్మెంటేషన్ అనేది రావచ్చు. అండ్ మెయిన్లీ జెంట్స్లో అయితే స్మోకింగ్ చేయడం వల్ల, టూ మచ్ అనేది స్మోక్ చేయడం వల్ల కూడా లిప్ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ లిప్ పిగ్మెంటేషన్ అనేది వెళ్ళడానికి చాలా మనకి దగ్గర ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. లిప్ పిగ్మెంటేషన్కి మనకి కెమికల్ పీల్ త్రూ వెళ్ళొచ్చు, తర్వాత లేజర్ త్రూ వెళ్ళొచ్చు, అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే లిప్ కలరింగ్ ఆర్ లిప్ న్యూట్రలైజేషన్. సో ఈ ట్రీట్మెంట్స్తో మనం ఏంటంటే లిప్ పిగ్మెంటేషన్ అనేది క్యూర్ చేయొచ్చు. అండ్ ఈ ట్రీట్మెంట్ ఎలా బేస్ చేసుకొని మనం ఏది సెట్ అవుతుంది అని ఎలా సజెస్ట్ చేస్తామంటే లిప్ పిగ్మెంటేషన్ పర్సంటేజ్ని బట్టి, అంటే ఎంత పర్సెంట్, 20%, 30%, ఇట్లా గ్రేడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ గ్రేడ్స్ని బేస్ చేసుకొని మనము ఏది అనేది క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉంది, ఏది అనేది క్లయింట్కి సెట్ అవుతుంది అనేది మనము చూస్ చేసుకొని మనం సజెస్ట్ చేస్తామన్నమాట. సో మ్యాక్సిమం నవే డేస్ ఏంటంటే లిప్ కలరింగ్, లిప్ న్యూట్రలైజర్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. సో లిప్ న్యూట్రలైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ లిప్ పిగ్మెంటేషన్ అంతా కంప్లీట్గా మనకి తగ్గిపోతుంది. లిప్ న్యూట్రలైజేషన్ చేయడానికి ఎన్ని సెషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ పిగ్మెంటేషన్. కొంతమందికి 2 సెషన్స్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కొంతమందికి 4 సెషన్స్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు అనమాట. సో మినిమం మనకి ఏంటంటే 3 to 4 సెషన్స్ ఉంటుంది, మ్యాక్సిమం అంటే 5 సెషన్స్. సో మనకి ఏంటంటే కంప్లీట్గా అనేది ట్రీట్మెంట్ అనేది పూర్తవుతుంది అనమాట. సో దాని తర్వాత కావాలి అనుకుంటే మనం లిప్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఎవ్రీడే ఈ లిప్స్టిక్స్ అనేవి యూస్ చేయడం ఎందుకు, సో కొంతమంది ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా లిప్ పిగ్మెంటేషన్ అనేది తగ్గడానికి లిప్ కలరింగ్ కూడా చేయించుకుంటారనమాట. అంటే వాళ్ళకి ఏ కలర్ అయితే, కొంతమందికి పింక్ కలర్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి రెడ్ కలర్ ఇష్టం ఉంటుంది, ఇలా వాళ్ళకి ఏ కలర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కలర్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా కూడా మనం ఏంటంటే లిప్ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు. ఈ లిప్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు. లిప్ పిగ్మెంటేషన్ చేసుకోవచ్చా, ఇలాంటి పిగ్మెంట్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చా అనేది నో ప్రాబ్లం అండి. మనం చేసే పిగ్మెంట్ అనేది కంప్లీట్గా ఇన్సైడ్ వరకు వెళ్ళదు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. అండ్ మనం ఎలాంటి పిగ్మెంట్స్ అనేవి వాడుతున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం వాడే పిగ్మెంట్స్ అనేవి బ్రాండెడ్ ఉండాలి అండ్ గుడ్ కంపెనీ చూస్ చేసుకోవాలి అనమాట. అండ్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే సర్టిఫైడ్ డాక్టర్ చేయాలి లేదా సర్టిఫైడ్ ట్రైనర్ చేయాలి. సో వీళ్ళిద్దరి మన పర్యవేక్షణలో మనం చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు అనమాట. సో కొంతమంది ఏంటంటే లైక్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల సమ్ టైమ్స్ అల్సర్స్ ఫామ్ అవ్వడం ఇలా అనేది ఉంటుందన్నమాట. సో మీరు సర్టిఫైడ్ ట్రైనర్, సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటారు అండ్ మీ హెల్త్ హిస్టరీ కూడా తీసుకొని అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మాత్రమే మనం అనేది ఈ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ ట్రీట్మెంట్ ఎంత డ్యూరేషన్ ఉంటుందన్నమాట, మినిమం ఇదేంటంటే 1.5 hours ఖచ్చితంగా ఉంటుంది. 1.5 hours to 2 hours ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అనేది టైం అనేది అవసరమైతే ఉంటుంది మనకి ఖచ్చితంగా. అండ్ మీకు ఇంకా హీలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, హీలింగ్ ప్రాసెస్ అనేది మనకి 15 days ఉంటుందండి. 10 to 15 days అనేది ఉంటుంది. మీకు ఏంటంటే ఆ పిగ్మెంట్ అంతా కూడా మనం ఏదైతే పిగ్మెంట్ అయితే వేసామో ఆ పిగ్మెంట్ అంతా ఫస్ట్ అనేది పీల్ అవుతుంది, సమ్టైమ్స్ డార్క్ అవుతుంది, సమ్టైమ్స్ ఏంటంటే కంప్లీట్గా పిగ్మెంట్ అనేది వ్యానిష్ అయిపోయినట్లు కనపడుతుంది. సో కానీ అది సెల్ఫ్ హీల్ అయ్యి లోపల నుంచి తర్వాత మళ్ళీ మనకి బెటర్గా ఆ పిగ్మెంట్ అనేది కనబడుతుంది అనమాట. సో ఎవ్రీ సెషన్ టు సెషన్ మనం ఏంటంటే మినిమం 25 to
28 డేస్ మినిమం 1 మంత్ గ్యాప్ ఉంటే మనకి ఏంటంటే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది, విజిబుల్ చేంజ్ అనేది మనకు ఉంటుంది అనమాట. అండ్ హీలింగ్ ప్రాసెస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎంత గ్యాప్ అనేది ఏదో హడావిడిగా 10 డేస్ ఒక సెషన్ ఇలా చేయకూడదు అనమాట. మినిమం ఆ ప్రోటోకాల్ మనము ఐఎస్ఓపి అనేది ఫాలో అవ్వాలి. మినిమం అయితే 25 to 28 డేస్ ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ పోస్ట్ కేర్ ఎలా ఉంటుంది? పోస్ట్ కేర్ అనేది ఖచ్చితంగా మేము ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ మీరు యూజ్ చేయాలి. అండ్ ప్రాపర్ లిప్ బామ్ అండ్ మీకు ఏదైతే యూజ్ చేయాలో అది ఖచ్చితంగా మేము సజెస్ట్ చేస్తాము. అవి మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో దానివల్ల మీకు ఏంటంటే మీరు అనుకున్నంత, మీరు ఊహించినంతగా మీరు అందంగా మీ లిప్స్ ఉండేలాగా మీరు ఇది చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్లీజ్ VLCC విజిట్ చేయండి. థ్యాంక్ యూ.